హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా. నేను మీ యాంకర్ రామావత్. అన్నా క్యాంటీన్పై అసత్య ప్రచారం. ఎస్, అసత్య ప్రచారం అని చెప్పేదానికంటే కూడా అశుద్ధం తినేవాళ్ళు చేస్తున్న ప్రచారం అని చెప్పేసి క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 100 అన్నా క్యాంటీన్లు అయితే రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది కూటమి గవర్నమెంట్. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దగ్గర నుండి రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. నీచమైన కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. స్పెషల్లీ కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు నిజంగా అన్నమే తింటున్నారా లేకపోతే అశుద్ధం తింటున్నారా? వీళ్ళకి అన్నం విలువ తెలుసా లేకపోతే తెలియకుండా ఇలాంటి కామెంట్స్ అనేది చేస్తున్నారా అని నిజంగా ఓ పక్క బాధ ఓ పక్క ఆశ్చర్యం అనేది కలుగుతుంది. నిజంగా అన్న క్యాంటీన్ అన్నది కేవలం పేదవాళ్ళ కోసం. ఎవరైతే 150 నుండి 120 రూపాయలు 100 రూపాయలు ఈ అమౌంట్ అనేది వాళ్ళు హోటల్లో పెట్టి భోజనం చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే దాని మీద కూడా రకరకాల విమర్శలు, రకరకాల కామెంట్లు, ఇష్టం వచ్చినట్లు దాని మీద కామెంట్స్. నిజంగా అవన్నీ చూస్తుంటే వీళ్ళు నిజంగా అన్నం తినే బ్రతుకుతున్నారా లేకపోతే అశుద్ధం తిని బ్రతుకుతున్నారా అనిపిస్తుంది. ఒకసారి ఈ అంశం గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా అన్నా క్యాంటీన్ రీఓపెన్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిజంగా సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతున్న కొన్ని కామెంట్స్ అనేవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందులో వచ్చేసి అన్నా క్యాంటీన్పై విమర్శలు, 5 రూపాయల ముష్టి భోజనం అని చెప్పేసి చాలామంది ఈ కూటమి గవర్నమెంట్ అంటే పడని వాళ్ళు చాలామంది కామెంట్స్ అనేవి పెడుతున్నారు. ఆ ముష్టి భోజనం కోసం ఇంత హంగు ఆర్భాటాలు ఏంటి అని. నిజంగా ఈ 5 రూపాయల ముష్టి భోజనం అని ఎవరైతే కామెంట్ పెడుతున్నారో నిజంగా ఈ ముష్టి భోజనం అక్కడ వెళ్ళి తింటున్న వాళ్ళు, ఈ కామెంట్ పెడుతున్న వాళ్ళు ఆ ముష్టి భోజనం తినేవాళ్ళు. ముష్టి భోజనం అని ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళ నిజంగా అశుద్ధం తిని పెరుగుతున్న వాళ్ళే. భోజనానికి ఎవరైనా ముష్టి భోజనం అంటారా? భోజనానికి మనము పరబ్రహ్మ స్వరూపం దేవుడితో పోలుస్తాం. అది రేషన్ బియ్యంతో చేసినా లేకపోతే పాలిష్ బియ్యమో లేకపోతే కాస్ట్లీ బియ్యం ఏదైనా సరే ప్లేట్లో మన ముందు భోజనం వచ్చిందంటే దాన్ని దేవుడితో మనం పోల్చి, అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది చాలామంది మానేశారు. కానీ మన పూర్వీకులు కావచ్చు లేకపోతే మన అమ్మ నాన్న వరకు కూడా భోజనం ప్లేట్లో పెట్టిన తర్వాత కంపల్సరీ కళ్ళకి అద్దుకొని తినేవారు. అంత గౌరవం ఇచ్చేవారు భోజనానికి. సో అలాంటి దానికి ముష్టి భోజనం అనే కామెంట్స్ ఎంత దరిద్రంగా తయారయ్యారు అసలు. ముష్టి భోజనం కోసం ఇంత హడావిడి దేనికి అంట. ఇంకో కామెంట్స్, వాడెవడో మహానుభావుడు, వాడు నిజంగా అన్నం తింటున్నాడో లేకపోతే ఇంకేం తింటున్నాడో తెలియదు కానీ ఇంత దరిద్రమైన కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. ముష్టి భోజనం ఎవరు తినరు? ఎవరు నిజంగా ఇలాంటి కామెంట్స్ పెడుతున్నవారు నిజంగా వాళ్ళు దొంగచాటుగా వెళ్ళి ఖచ్చితంగా అన్న క్యాంటీన్లోనే భోజనం చేస్తుంటారు. ఎందుకంటే ఈ కామెంట్స్ అందరూ పెడుతున్న వాళ్ళకి ఏ బ్రతుకు తెరువు ఉండదు, వాళ్ళకి ఏ వర్క్ ఉండదు. ఎవరో ఏదో పోస్టులకి ఇంత ఇస్తే వాళ్ళు బ్రతుకు వాళ్ళది. అలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెడతారు కాబట్టి వాళ్ళు దొంగచాటుగా వెళ్ళి ఇదే అన్న క్యాంటీన్లో భోజనం చేసి వస్తారు. అది మటుకు క్లారిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏ పని పాటు ఉండదు కదా, ఇలాంటి కామెంట్స్ చేయడమే వాళ్ళ పని. కాబట్టి వాళ్ళకు వచ్చే కొంత డబ్బులతో ఎలాగో సేవింగ్ లెక్క 100 రూపాయలు వచ్చిందనుకోండి, 95 రూపాయలు దాచుకొని 5 రూపాయలు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళు. ఆ బ్యాచే ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. గట్టి ఇడ్లీ నూనె కారే పూరీలు, ఇది కూడా ఒక కామెంటు. అసలు భోజనం పెట్టేదే ఈ కాలంలో గగనం అవుతుంది. అలాంటిది ఒక ఇనిషియేట్ తీసుకొని నిజంగా 5 రూపాయలకే ప్రతి పూట 5 రూపాయలకే భోజనం పెడుతున్నారంటే ఎంత గొప్ప కార్యక్రమం అది. దాని మీద కూడా ఇలాంటి విమర్శలు. ఇదే గట్టి ఇడ్లీ కానీ లేకపోతే ఇదే నూనె కారే పూరే కానీ గతంలో ఎందుకు పెట్టలేదని కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి కూడా. ఇప్పుడు వీళ్ళు పెడుతున్న దాని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కదా. మరి గత 5 సంవత్సరాలుగా మరి ఎందుకు పెట్టలేదనే కామెంట్స్ కూడా వస్తాయి కదా. వీళ్ళు ఆ గట్టి ఇడ్లీనో లేకపోతే నూనె కారే పూరినో అవేదో సంథింగ్ పెడుతున్నారు. బట్ లాస్ట్ ప్రభుత్వం అది కూడా పెట్టలేదు కదా.
50 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి కంప్లీట్గా ఒక న్యూస్ క్రియేట్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇక దాన్ని ఇక 5 సంవత్సరాలుగా ఓపెనే చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మనము ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఓపెన్ చేసి భోజనాలు పెడుతుంటే దాని మీద కూడా రకరకాల కామెంట్స్. అన్నా క్యాంటీన్ వల్ల ప్రజలు సోమరిపోతులు, ఇలాంటి కామెంట్స్. ఎలా సోమరిపోతులు అవుతారు అన్నా క్యాంటీన్ వల్ల? 5 రూపాయలు భోజనం తినేవాళ్ళు ఎవ్వరు ఉంటారు? ఎవరన్నా కార్మికులో, ఆటో డ్రైవర్లో, లేకపోతే ఆ స్తోమత లేనోళ్ళే కదా అక్కడ తినేది వెళ్ళి. వాళ్ళు సోమరిపోతులు ఎలా అవుతారు? భోజనంలో నాణ్యత లేదు, రోజు కేవలం 10,000 మందికి మాత్రమే భోజనం, దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి కామెంట్స్ అండి. నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే, ఒక అన్నం మీద ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా నాకు తెలుసు ఆ అన్నం విలువ, లేకపోతే ఆ అన్నం ఎంత కష్టపడితే అన్నం మన ప్లేట్లోకి వస్తుందన్నది తెలుసు. దాని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతుంది. ఎంత డర్టీ మైండ్ ఉంటే అలాంటి కామెంట్స్ వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎస్, మీరు అభిమానించే నాయకుడిని మీరు పొగడండి. మీ అభిమానించే నాయకుడిని ఎవరన్నా ఏమన్నా విమర్శలు చేస్తే ఎస్, మీ వంతుగా మీరు కామెంట్స్తో రెచ్చిపోండి, అందులో ఏ ప్రాబ్లం లేదు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి. బట్ అన్నం విషయంలో కూడా మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తే ఇక మిమ్మల్ని ఏమనాలి? ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అంటే అన్నా క్యాంటీన్లో అసలు అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారు? ఒకసారి మనం చూసుకుంటే టౌన్లో ఉన్న అన్నా క్యాంటీన్ ఎందుకు పల్లెటూరు నుండి వచ్చిన రైతు కూలీలు 120 రూపాయలు పెట్టి భోజనం చేయలేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళ కోసం. జనరల్గా టౌన్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో జనరల్గా చాలామంది పక్క పల్లెటూరు నుండి వస్తారు, ఏదో సామాన్ల కోసమో, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో పని కోసమో, లేకపోతే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. ఇలాంటి మంది చాలామంది ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ 100, 120, 150 రూపాయలు పెట్టి భోజనం చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం ఈ అన్నా క్యాంటీన్ అనేది పెట్టారు. ఒకసారి ఎవరన్నా మీరు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి మీరు వెళ్ళి ఒక రౌండ్ వేయండి. ఎంతమంది ఆకలితో అసలు దారుణమైన స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఇదే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కాబట్టి జస్ట్ 5 రూపాయలు పెట్టి భోజనం చేసి శుభ్రంగా వచ్చి హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు కదా. ఒక్కసారి ఈ రౌండ్ వేసారండి హాస్పిటల్ చుట్టూ, మీకే తెలుస్తుంది 5 రూపాయలు ఈ అన్నా క్యాంటీన్ విలువ మీకే తెలుస్తుంది. అలాగే పల్లెటూరు నుండి ఎంతోమంది టౌన్లోకి వస్తారు ఏదో ఒక వస్తువు కొనడానికి. ఆ వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళు సాయంత్రం పట్టవచ్చు. అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు 100, 150 పెట్టలేక ఇదే అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు ఇస్తే వాళ్ళకి మంచి భోజనం పెడతారు కదా. వాళ్ళు పెట్టిన భోజనం మాకు దైవంతో సమానం అని చెప్పేసి భోజనం చేస్తారు. అందులో ఇలాంటి కామెంట్స్ అంటే ముష్టి భోజనం అనో ఇలాంటి కామెంట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు ఎలాంటి భోజనం పెట్టినా సరే దాన్ని కళ్ళు కద్దుకొని తినేసి వెళ్తారు పల్లెటూరు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం పెట్టారు అన్నా క్యాంటీన్లు. ఇక సిటీలో అయితే మనం చెప్పుకోకర్లేదు. సిటీలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఉంటారు, ట్రక్ డ్రైవర్లు ఉంటారు, ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారు, క్యాబ్స్ నడుపుతూ ఉంటారు, చదువుకుంటున్న విద్యార్థులు ఎంతోమంది రూముల్లో ఉంటే చదువుకుంటున్న విద్యార్థులు ఎంతోమంది ఉంటారు పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు, గట్టిగా పేదరికంలో ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ 5 రూపాయల భోజనం అనేది ఈ అన్నా క్యాంటీన్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థి దశలో ఉంటున్న విద్యార్థులకు నిజంగా వాళ్ళు రూముల్లో ఉండి అన్నం వండుకోలేక ప్రతిసారి షాప్కి వెళ్ళి ప్రతిసారి కూరలు తీసుకొచ్చి లేకపోతే ప్రతిసారి బియ్యం తీసుకొచ్చి అవన్నీ వాళ్ళు ఒక పక్క ఇది మెయింటైన్ చేయాలి, ఒక పక్క వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. ఎంత కష్టతరం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ 5 రూపాయల భోజనం అనేది ఎంత బెనిఫిట్ అవుతుంది చెప్పండి. ఇంత మంచి ప్రయోజనాలు ఉన్నాయి అన్నా క్యాంటీన్ వల్ల. సో ఇలాంటి ప్రయోజనాలు ఉన్న అన్నా క్యాంటీన్ మీద కూడా అనేక విమర్శలు. ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇంకో మెయిన్ ఉద్దేశం, మన భారతదేశంలో సుమారు రోజుకి 7,000 మంది ఆకలితో చనిపోతున్నారు. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే
ఆకలి కేకలు, ఆకలి చావులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అందులో అది ఒకటే కాకుండా ఈ పౌష్టికాహార లోపం అనేది కూడా చాలా భయంకరంగా ఉంది. పౌష్టికాహార లోపం వల్ల పిల్లల్లో చిన్నప్పుడే ఏదో ఒక అంగవైకల్యం వచ్చేస్తుంది వాళ్ళకు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎవరు కూడా ఈ ఆకలితో చావకూడదు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని పోషక ఆహారాలు ఉండేలాగా మొత్తం అందులో మెనూ మొత్తం డిజైన్ చేసుకొని ప్రారంభిస్తే దాని మీద కూడా ముష్టి భోజనం అనే కామెంట్స్. అది ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో, ఎవరి ఆనందం కోసం చేస్తున్నారో తెలియని పరిస్థితి. మీకు చంద్రబాబు నాయుడిని విమర్శించాలా, డైరెక్ట్ విమర్శించండి. లోకేష్ గారిని విమర్శించాలా, డైరెక్ట్ విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా, డైరెక్ట్ విమర్శలు చేయండి. అంతే తప్ప ఈ అన్నా క్యాంటీన్, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల మీద ఇలాంటి నీచమైన విమర్శలు అనేవి అసలు కరెక్ట్ కాదండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు నిజంగా ఎంతమంది తింటున్నారు అన్నా క్యాంటీన్ వల్ల? ఎంతమంది కడుపు నింపుతుంది తెలుసా అన్నా క్యాంటీన్? ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మొన్న ఓపెన్ చేసింది 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. 100 ఇంటూ ఒక అన్నా క్యాంటీన్ దగ్గర 350 మందికి సరిపడా భోజనం అనేది పెడతారు. 100 ఇంటూ 350 ఎంత? 35,000 మంది ఒకరోజు, అది ఒక పూట. అదే 35,000 మంది ఇంటూ 3 పూటలు వేసుకుంటే 105,000 మంది, ఒక రోజుకి 1,00,000 మందికి పైగా భోజనం చేస్తారు. అది 100 క్యాంటీన్లు ప్రస్తుతం పెట్టిన దానికి. అదే 200 క్యాంటీన్ అనేది సెప్టెంబర్ 5th ప్రారంభిస్తామన్నారు. అదే 200 క్యాంటీన్ కనుక ప్రారంభిస్తే 2,00,000 మందికి పైగా భోజనం చేస్తారు కదా. ఒక రోజుకి 2,00,000 మందికి భోజనం పెట్టే ఒక అన్నా క్యాంటీన్ మీద మీరు ఇలాంటి విమర్శలు చేసేది? 2,00,000 మంది భోజనం చేస్తున్నారండి. అది కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే, ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు కాదు. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, మీ ఊరు, మీ డిస్టిక్, మీ మండలం వాళ్ళు వచ్చి భోజనం చేస్తూ ఉంటే దాని మీద కూడా రకరకాల కామెంట్స్. ముష్టి భోజనం అని, ఏది గట్టి ఇడ్లీ అని, నూనె కారుతున్న పూరి అని, ఇలాంటి కామెంట్స్ చేసేది. ఒక నెలకి రోజుకి ఇంతమంది తింటూ ఉంటే ఒక రోజుకి 1,00,000 మంది అంటే నెలకి యావరేజ్గా సండేస్ హాలిడేస్ పక్కన తీసేస్తే యావరేజ్గా 24 డేస్ కౌంట్ చేసుకోండి. ఏమన్నా గవర్నమెంట్ హాలిడేస్ అవి ఇవి పక్కన పెట్టి 24 ఇంటూ 1,05,000 వేసుకుంటే 25 లక్షల మంది భోజనం చేస్తున్నారండి. ఒక నెలకి 25 లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు. అది కేవలం 100 క్యాంటీన్లు ఉంటేనే. అదే 200 క్యాంటీన్ ఓపెన్ చేస్తే 50 లక్షల మంది ఒక నెలకి భోజనం చేస్తారు. 50 లక్షల మంది. జస్ట్ ఇమాజిన్, ఒక నెలకి 50 లక్షల మంది వాళ్ళ ఆకలి తీర్చుకోగలుగుతున్నారు అంటే ఎంత గొప్ప కార్యక్రమం అది. ఎంతమందికి వస్తుంది ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచన? ఇలా అన్నం పెట్టాలనే ఆలోచన, అన్నం పెట్టాలనే చేతులు ఎంతమందికి వస్తుంది? అలాంటి అవకాశం ప్రస్తుతం కూటమి గవర్నమెంట్కి వచ్చింది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. దాన్ని అప్రిషియేషన్ చేసేది పోయి కామెంట్స్ అనేవి చేస్తున్నారు. మీరు అప్రిషియేషన్ అనేది చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి దరిద్రమైన దుర్మార్గమైన కామెంట్స్ అనేది చేస్తే నిజంగా ఎవరైతే అన్నం తింటున్నారో వాళ్ళ శాపాలే మీకు తగులుతాయి. ఇది మటుకు వాస్తవం. అన్నం తినేవాడు ఎప్పుడు దాన్ని ముష్టి భోజనం అని అనుకోరు. అది పరమాన్నంతో, అంటే దేవుడిచ్చిన వరంతోనే సమానం అని చెప్పేసి చాలామంది భావించే భోజనం చేస్తారు. ముఖ్యంగా పల్లెటూరుకు సంబంధించిన పేదవాళ్ళు, రైతులు, వీళ్ళందరూ కూడా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగానే కొలిచి భోజనం చేస్తారు. అలాంటి భోజనాన్ని మీరు ముష్టి అన్నారంటే మాత్రం ఆ శాపం మీకే తగులుతుంది. మీ విమర్శలు ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, లోకేష్ గారిని తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టేయండి. విమర్శలు మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలన్నా చేసుకోండి, కానీ అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తే మాత్రం చివరికి మీకే అన్నం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.